కాశ్మీర్లో లడాఖ్కు రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలనే ఉద్దేశంతో నిన్న జరిగిన హింసలో బీజేపీ కార్యాలయాన్ని కూడా తగలబెట్టడం జరిగింది. దాంతో మనతో మాట్లాడడానికి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, నిన్న కాశ్మీర్లో జరిగిన హింసలో బీజేపీ ఆఫీసును తగలబెట్టడం జరిగింది. అంటే ఇది కేవలం రాజకీయాల కోసం అనేది కాంగ్రెస్ దిగజారుడు చర్యలకు ఇది పరాకాష్ట. ఇవాళ అశాంతిని నెలకొల్పి అరాచకం సృష్టించి ఆ రకంగా మరి అస్తిత్వం ద్వారా రాజకీయంగా లాభం పొందాలనేటువంటి కుట్రలో భాగంగానే నిన్న కాంగ్రెస్ కౌన్సిలర్ స్వయంగా దగ్గరుండి ప్రేరేపించారని, బీజేపీ కార్యాలయం తగలబెట్టడం అంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగం పట్ల ఎంత గౌరవం ఉందో ఇది తేటతెల్లమవుతుంది. దేశ ప్రజలు గమనిస్తున్నారు. వీరంతా కూడా కోరుకుంటా ఉన్నారు ఇవాళ ఈ దేశంలో అరాచకం అశాంతి నెలకొల్లాలని. ఆ రకంగా కులం పేరు మీదనో, మతం పేరు మీదనో, ప్రాంతం పేరు మీదో, భాష పేరు మీదో ఆ రకమైనటువంటి విభజన రాజకీయాలు పాల్పడి లబ్ధి పొందాలనే కుట్రలు ప్రజలు భగ్నం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామికంగానే పదే పదే మోదీ ప్రభుత్వం బీజేపీ యొక్క విధానాలు అభివృద్ధి అజెండాకు వారు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇవాళ లేహ్ లద్దాఖ్లో జరిగిన ఉదంతాన్ని దేశ ప్రజలందరూ కూడా ఇవాళ ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ దాని మీద దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ కౌన్సిలర్ దగ్గరుండి ఏ రకంగా ప్రేరేపించారో మీరు కోరుకుంటున్నారు. ఇవాళ మోదీ గారిని ప్రజాస్వామికంగా ఎదుర్కోలేము, మోదీ గారి అభివృద్ధితో మేము ఏమాత్రం కూడా తూలలేము. కాబట్టి మీరు అవినీతికి పాల్పడే రాజకీయాలు, కుటుంబ పాలనకు దోహదపడే మీ రాజకీయాలకు స్వస్తి పలికి వాళ్ళ భారత ప్రజలు నరేంద్ర మోడీ గారి పట్టం కడితే మీరు సహించలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశం అన్ని సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఇటువంటి సవాళ్ళను గతంలో అధిగమించాం. ఖచ్చితంగా భారత ప్రజలే రాబో రోజుల్లో వారికి బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. భారతదేశంలో కూడా జంగ్జీ లాంటి ఉద్యమం కూడా వచ్చే అవకాశం ఉందని రాహుల్ గాంధీ గతంలో చెప్పారు. రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ కానీ తలకిందులు చేసి తపస్సు చేసినా అటువంటి పరిస్థితి లేదు. ప్రజలకు ఇవాళ శాంతి కాముకులు. ఇవాళ దేశమే ఇవాళ స్వాతంత్రం ఉద్యమం కానివ్వండి, లేదా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానివ్వండి, ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ నిరతితోనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సాధించుకున్నాం. తెలంగాణను శాంతిపూర్వకంగా సాధించుకున్నాం. కానీ ఇవాళ ఏమాత్రం కూడా ఈ దేశంలో మరి అశాంతికి లేదా వయలెన్స్కు తావు లేదని నిరూపించినటువంటి చరిత్ర ఈ భారతదేశ ప్రజలు. కాబట్టి మీరు కాంగ్రెస్ ఎన్ని కలలు కన్నా ఈ అశాంతి ద్వారా, అలజడుల ద్వారా, అరాచకం ద్వారా మీరు రాజకీయాలు చేస్తామంటే ప్రజలు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా బుద్ధి చెబుతూనే వస్తున్నారు. భవిష్యత్తులో కూడా అది ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. అంటే ఇప్పుడు ఓట్ చోరీ వర్కౌట్ అవుతలేదు కాబట్టి ఇట్లాంటిది మాటలు మాట్లాడి దేశంలో అశాంతికి రేపేయాలని చూపుతున్నారు. వాళ్ళ దగ్గర ఎజెండా లేదు. బ్యాంక్ కరప్ట్ అయినారు. వాళ్ళ దగ్గర ఏ అంశం లేదు. అవినీతి మీద మాట్లాడదామన్నా అభివృద్ధితో తూలలేకపోతున్నారు. కుటుంబ పాలన ఎందులో కూడా వారు సరితూలలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ అవినీతి రహిత పాలన మోదీ గారు అందిస్తూ ఉన్నారు. అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నారు. అన్ని వర్గాలను సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరు మీద ఇవాళ వారు తీసుకెళ్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ఏకాకి అయిపోయింది, ప్రజలకు దూరంగా మారిపోయింది. కాబట్టి వారు ఎన్ని ఇటువంటి అలజడులు సృష్టించిన, అరాచకం మరి సృష్టించిన ప్రజలు మాత్రం ఖచ్చితంగా ప్రజాస్వామికంగానే శాంతియుతంగానే బుద్ధి చెప్తారు. కాంగ్రెస్కు ఎట్లాంటి ఎజెండా లేదు కాబట్టి వాళ్ళు భారతదేశంలో అస్తిత్వాన్ని క్రియేట్ చేయాలని కూడా రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ కూడా ప్రయత్నిస్తుందని, అలాగే దేశంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు సహించలేకనే వాళ్ళు ఎట్లాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇట్లాంటి అలజడి సృష్టిస్తున్నారని కూడా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ రూపాలతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, నాంపల్లి.